దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదిరిన మరో కీలక ఒప్పందం అమలుకు అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు దిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మరి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు, ఆహార శుద్ధి రంగంలో సమగ్ర వాల్యూ చైన్ అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను అనుసంధానం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహనను కార్యరూపంలోకి తీసుకురావడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం యుఏఈ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యంగా మామిడి, అరటి, కోకోతో పాటు ఇతర ఉద్యానవన ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేలా వాల్యూ చైన్ అభివృద్ధి చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఈడీబీ ఉన్నతాధికారులు, యుఏఈ ప్రతినిధులు పాల్గొన్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదిరిన మరో కీలక ఒప్పందం అమలుకు అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు దిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మరి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు, ఆహార శుద్ధి రంగంలో సమగ్ర వాల్యూ చైన్ అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను అనుసంధానం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహనను కార్యరూపంలోకి తీసుకురావడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం యుఏఈ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యంగా మామిడి, అరటి, కోకోతో పాటు ఇతర ఉద్యానవన ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేలా వాల్యూ చైన్ అభివృద్ధి చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఈడీబీ ఉన్నతాధికారులు, యుఏఈ ప్రతినిధులు పాల్గొన్నారు.